ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే నాకు ఈ హోదా అడ్డొచ్చింది, లేకపోతే నేను కిందికి వచ్చి చెంప చెల్లు అనిపించేవాడిని అన్నాడు. ఆయనకు నేను గుర్తు చేద్దాం అనుకుంటున్నా, కింద ఉన్నది జర్నలిస్టులే అయినా లేకపోతే తెలంగాణ పౌరుడు ఆర్ భారతీయ పౌరుడు ఒక మనిషి ఉన్నా కానీ అక్కడ ఎవరున్నా ఏ స్థాయి వ్యక్తి ఉన్నా కానీ కొట్టే హక్కు నువ్వు ముఖ్యమంత్రివి కాకపోయినా నీకు లేదు అనేటటువంటి కనీస రాజ్యాంగ మౌలిక సూత్రాన్ని నేను ఆయనకి గుర్తు చేద్దాం అనుకుంటున్నా. ఆ తర్వాత కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటారు అంటుండు. కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చుండడం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి నాకు కంఫర్ట్, రెండోది ఏంటి అంటే నా ఆత్మగౌరవం. సో నేనేం రేవంత్ రెడ్డి మోచేతి కింది నుంచి కారుతున్న నీళ్లు తాగలేదు, ఇతర జర్నలిస్టులు కూడా అట్లా తాగకపోవచ్చు. కాబట్టి ఆయన ముందు ఏమంటారు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోవడం అనేది ఓ పెద్ద ఆయనకి అవమానం అని అనుకోవడం అంటే అది ఆయన మూర్ఖత్వము లేకపోతే ఇంకోటి. ఆ తర్వాత ఫస్ట్ ఆయన ఎవరో ఒక రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రియా ప్రధానమంత్రియా ఇంకెవరైనా ఉండని ఒక రాజకీయ నాయకుడు చదువుకొని ఒక ఉద్యోగం చేస్తున్న ప్రొఫెషనలిస్ట్ జర్నలిస్ట్ని వాళ్ళ చిత్తశుద్ధిని ప్రశ్నించే చిత్తశుద్ధి ఒక రాజకీయ నాయకుడికి ఉంటుందా? అది రేవంత్ రెడ్డి అయినా కానీ ఇంకో రాజకీయ నాయకుడు అయినా కానీ అనేది ఆయన కొంచెం మైండ్లో పెట్టుకొని ప్రశ్నించుంటే బాగుండేది. ఎందుకంటే ఈరోజు రాజకీయాలు ఎట్లున్నాయి అనేది మనందరికీ తెలిసిందే. మరి ఇంత కుతంత్ర కుళ్ళు రాజకీయాలలో ఉండి కూడా నువ్వు ఒక ప్రొఫెషనలిస్ట్ని క్వశ్చన్ చేస్తున్నావు, వాళ్ళ చిత్తశుద్ధి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ముందు నీ చిత్తశుద్ధి ఎక్కడ పోయింది అన్నది కూడా నువ్వు ఒకసారి ఇంటర్స్పీక్ చేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత ఒక వర్గపు జర్నలిస్టులను నువ్వు పూర్తిగా దూరం పెట్టాలి, వాళ్ళ మీద దుమ్మెత్తిపోయాలి అని అనుకుంటున్నావు అంటే నీ గుండెలో ఎక్కడో ఒక పెద్ద భయం అనేది మొదలైంది. అది ఎక్స్పోజ్ అవ్వకముందే నువ్వు జాగ్రత్త పడుతున్నావు. ఎందుకంటే కవులను కళాకారులను కోటి రూపాయలు ఇచ్చి కొనుక్కున్నట్టుగా జర్నలిస్టులను డిజిటల్ మీడియా జర్నలిస్టులను కొనుక్కుందామంటే వీళ్ళేమో సరళీకరణ వల్ల ఇంటింటికి ఒక జర్నలిస్ట్ తయారైనప్పుడు వీళ్ళందరినీ నేను ఎట్లా కొంటా, నేను అక్రమంగా సంపాదించిన డబ్బులు సరిపోవు అనేటటువంటి ఒక ఇన్సెక్యూరిటీ కూడా రేవంత్ రెడ్డికి వచ్చి ఉండొచ్చు. ఆ భయాలన్నింటి వల్ల ఆయన ఇట్లా మాట్లాడుండొచ్చు. సరే ఆయన ఎన్ని మాటలు మాట్లాడినా ఎంత నిర్బంధం పెట్టినా కానీ ఈ ఫాస్ట్ యుగంలో ఆయన నిర్బంధాలకి తలొగ్గి ఇక్కడ పనిచేసేటటువంటి చిత్తశుద్ధి గల జర్నలిస్టులు ఉన్నారు అని అయితే నేను అనుకుంటలేను, కనీసం ఈ హాల్ వరకైనా. ఇకపోతే రేవంత్ రెడ్డి దృష్టిలో జర్నలిస్టులు ఎవరయ్యా అంటే ఎవరైతే ఆయన అడుగులకు మడుగులొత్తుతారో, ఎవరైతే డైవర్షనల్ పాలిటిక్స్లో భాగంగా రాష్ట్రంలో ఒక సీరియస్ అంశం నడుస్తున్నప్పుడు అవన్నీ పక్కకెట్టి అగోరి ఇష్యూనో లేకపోతే నీకెంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అనేటటువంటి ఇష్యూనో ఇట్లాంటి సమాజానికి అవసరం లేనటువంటి విషయాలని ఇంటర్వ్యూస్ చేస్తూ ఇలాంటివి మాట్లాడుతూ పొలిటికల్గా కానీ సామాజికంగా కానీ తెలంగాణ ప్రజానీకానికి కావాల్సిన అంశాలని సైడ్ ట్రాక్ పట్టించి రాజకీయాలను వాళ్ళు చేసే తప్పులను పక్కకి నెట్టేటటువంటి విధానమే జర్నలిజం అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నట్టున్నారు. కొంచెం దయచేసి మీలో ఉన్న పెద్దలు ఆయనకు అవగాహన కల్పించి ఒక వర్క్షాప్ పెట్టి ఆయన వేదిక ముఖంగా ఏం మాట్లాడొచ్చు, రాజ్యాంగంగా మౌలికంగా ఉన్న ఆయన బాధ్యతలు సూత్రాలు కొంచెం మనకు చెప్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మన డెమోక్రసీ మీడియా జర్నలిస్ట్ నాగేష్ మాట్లాడతాడు. సో ఆలోచన వసంత్ అన్నది అయినప్పుడు మా అందరిది అయినప్పుడు సో నాగేషే ముందుండి ఇదంతా ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేసిండు. సో ఒక 15 నుంచి 20 వేల రూపాయలు అయినాయి అనుకుంటా. ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా నాగేష్కి రూపాయి ఇవ్వలేదు, ఆయనే పెట్టుకుంటూ. మళ్ళీ ప్రచారం ఏంటంటే ఆ పార్టీ వాడు పెట్టించండి ఈ పార్టీ వాడు పెట్టించిన ప్రచారం కూడా మరి కాసేపట్లో కొంతమంది చేస్తారు. అందుకే చెప్తా ఉన్నా నాగేషే పెట్టుకుంటూ మరి కాసేపట్లో నాగేష్ కూడా అందరం ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ ప్రచారం జరుగుతుందని చెప్తా ఉన్నా. ఇప్పుడు ఎక్కడ మీడియా వాళ్ళు మీటింగ్ పెట్టినా కానీ అరే బీజేపీ వాడు ఉన్నాడు, బీఆర్ఎస్ వాడు ఉన్నాడు, కాంగ్రెస్ వాడు ఉన్నాడు, ఇంకోడు ఉన్నాడు, ఎవడు లేడు, మేమే వచ్చినాం, మా ఆలోచననే కొంతమందిని మాకు నచ్చిన వాళ్ళని పిలిచే ప్రయత్నం చేస్తాం. చలో నాగేష్. ఈ ప్రోగ్రామ్ పెట్టే ముందు చాలామంది అంటే కొంతమంది ఫోన్ చేసి మా హాల్ని ఇస్తాం వాడుకోరు అని చెప్పారు. అయితే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆడినాం, హాల్లో ఇస్తే బాగుండదని చెప్పేసి ఫస్ట్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆడినాం, అక్కడ ఫుల్ అయినాయి అని చెప్పారు. ఇదే రేవంత్ రెడ్డి ఇక్కడ నుండే మాట్లాడింది కదా, ఇక్కడ నుండే మాట్లాడితే బాగుంటుంది అన్న ఆలోచనతో ఈ హాల్ని ఎంచుకోవడం జరిగింది. సెకండరీ ఏంటంటే ఈ ఉన్నోళ్ళందరం కూడా వేరే ప్రెస్ మీట్లకు అటెండ్ అయ్యేటోళ్ళం. ఇలా ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి వల్ల అందరం కలిసి అన్ని యూట్యూబ్ ఛానల్ కావచ్చు అందరు జర్నలిస్టులు కలిసి ఇక్కడ కలవడం జరిగింది. దానికి ముందుగా రేవంత్ రెడ్డికి థ్యాంక్స్. ఏదైతే రేవంత్ రెడ్డి సోషల్ మీడియాను కావచ్చు జర్నలిస్టులను కావచ్చు అంటా ఉన్నాడో, ముందుగా రేవంత్ రెడ్డికి మా నుండి ఒక డిమాండ్. ఏదైతే ఇంతకుముందు రగన్న కూడా చెప్పిండు, బరాబర్ కాంగ్రెస్ ఆఫీస్కి మేము వెళ్ళే ప్రయత్నం చేస్తూనే ఉంటాం, కాంగ్రెస్ వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం.
మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ మాట మీ కాంగ్రెస్ పార్టీలో వెళ్తే ఏ ఒక్కరిని కూడా వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వద్దు అని చెప్పేసి బైకట్ చేసుకొని మీకు దమ్ము ఉంటే, మీ మాట మీద దమ్ము ఉంటే. ఇంకోటి ఏదైతే శాటిలైట్ జర్నలిస్టులు కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులు కావచ్చు, వాళ్ళపైన కూడా ఆయన మాట్లాడిండు. ఆ తర్వాత కొంతమంది ఫోన్ చేసిరు, ఇక్కడికి మేము రాలేకపోతా ఉన్నాం, ఇక్కడ వీడియోలు కావచ్చు, పేపర్ స్టేట్మెంట్ ఏమైనా ఇస్తే మేము కవర్ చేస్తాం తమ్మి, మా యాజమాన్యం లంగది కావచ్చు కానీ మేము లంగలం కాదని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇది ఇంతటితో ముగిస్తున్నా, ఇది ఇంతే చెప్పేది. సో ఇప్పుడు రీసెంట్గానే ప్రైమ్ నౌ ఛానల్ ఓపెన్ చేసుకున్నాం, అంతకుముందు క్యూబ్ టీవీలో పనిచేసిండు. సో అనిల్ కూడా ఒక 2 minutes మాట్లాడే ప్రయత్నం చేయాలి. అన్న అందరికీ నమస్తే. సో చాలామంది మీడియాకి సంబంధించిన ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఉన్నారో, యూట్యూబర్స్, యాంకర్స్ కానీ లేకుంటే సో మీడియాకి సంబంధించిన వాళ్ళు చాలామంది నాకు కాల్ చేయడం జరిగింది. సో మేము రాలేకపోతున్నాం, బట్ మా సపోర్ట్ మీపై ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడికి రాలేకపోతున్నాం కానీ అక్కడికి రావాలని ఉంది, కానీ కొన్ని ఒత్తిడిల వల్ల మేము అక్కడికి రాలేకపోతున్నాం అని చెప్పి కూడా చాలామంది చెప్పడం జరిగింది. నిజంగా ఇక్కడ నుంచి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే అలాంటి వీడియోస్ చూసినప్పుడు, అలాంటి మాటలు విన్నప్పుడు నిజంగా బాధేస్తుంది. ఎందుకంటే ఎప్పుడో పొద్దున ఇంట్లో లేచి ఎప్పుడో నైట్ ఇంటికి వెళ్తూ ఉంటాం. ఈ మధ్యలో ఒకప్పుడు జర్నలిస్టులు అంటే చాలా వాల్యూ ఇచ్చేవాళ్ళు, ఒక దైవంగా భావించేవాళ్ళు. కానీ ఈ జనరేషన్లో ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మళ్ళీ మేము తిరిగి ఇంటికి వచ్చేవారికి ఇంట్లో తల్లిదండ్రులు కూడా భయపడాల్సిన సిచ్యువేషన్ అయితే ఏర్పడ్డది. ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా పెద్ద మంది కూడా మాట్లాడారు, చాలా పెద్ద వ్యక్తులు కూడా మాట్లాడారు కాబట్టి. సో అన్న మా డిమాండ్ ఒకటే, చాలామంది సీనన్న కానీ, పృథ్వన్న, రగన్న కానీ, శంకర్ అన్న, రంజిత్ అన్న, మీరు అందరు ఉన్నారు. సో మా డిమాండ్ ఒకటే అన్న, ఇలాంటి మీటింగ్స్ మనం పెడుతూ ఉన్నాం, బట్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. గతంలో కూడా మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేసినాం, మళ్ళీ తర్వాత ఇలా రిపీట్ అవుతూనే ఉంది. మీరందరూ యూనిటీగా ఉండి మాకు సపోర్ట్ చేస్తారు అని చెప్పి, అలాగే ఏదైతే సంఘం లాంటిది గానో సో పెడుతున్నాం. 1 month 2 monthsకి మళ్ళీ దాన్ని మర్చిపోతున్నాం, దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం. దయచేసి ఈ సభ నుంచి డిజిటల్ మీడియాకి సంబంధించిన ప్రతి ఒక్కరు, ఇంకోటి ఒక చిన్న డౌట్ ఉందన్న, మేము జర్నలిస్టులమా లేకుంటే సోషల్ మీడియా జర్నలిస్టులమా? ఎందుకంటే పెద్ద వ్యక్తులు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు దీనికి ఆన్సర్ ఇవ్వాలన్న, చెప్పాలి మీరే అన్న. ఎస్, అసలు జర్నలిస్టం మనమే. సో అసలు డిజిటల్ మీడియాకి సంబంధించిన జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు భయపడకండి. ఇలాంటి పెద్ద వ్యక్తులు చాలామంది కూడా మన వెనకాల ఉన్నారు. మనం ఎవరికి అమ్ముడు పోకుండా పోరాడుతున్నాం, ప్రశ్నిస్తున్నాం, ముందుకు వెళ్తున్నాం. సో మనందరికీ ఇలాంటి పెద్దల సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. సో దయచేసి ఎవరు భయపడకండి, నిజంగా నిర్భయంగా కొట్లాడదాం. సో ఇలాంటి సపోర్ట్ ఉంటుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా.